నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం. గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ వారికి బాసటగా నిలవడమే లయన్స్ క్లబ్ ముఖ్య ఉద్దేశమని దేవరకొండ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ అన్నారు. గురువారం ముదిగొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 130 మంది వైద్య పరీక్షలు చేయించుకోగా 20 శస్త్రచికిత్స చేయడానికి గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంటి ఆపరేషన్లకు 50,000 నుండి 60,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, నేరుగా బస్సులో హైదరాబాద్ కు తీసుకెళ్లి అక్కడ శస్త్రచికిత్స చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఖరీదైన వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకోలేక పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సామాజిక సేవ ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఉచిత మెగా కంటి చికిత్స శిబిరాలను నిర్వహిస్తుందని తెలిపారు. అలాంటిది ఉచితంగా కంటి శాస్త్ర చికిత్స చేయించి ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ, సెక్రటరీ ట్రెజరర్ చిలుకూరి నిరంజన్, జోన్ చైర్మన్ వనం భిక్షమయ్య, డీసీ పగిడమర్రి శ్రీనివాసులు, వనం శ్రీనివాసులు, లకుమారపు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చి చాలా సేపు అయింది. చరిత్రలో మనం ఎన్నో మొక్కుబడులను చూసాం. గాలి నడకనని గుడికి వస్తాను అని మొక్కుకున్న వారిని చూసాం. ఫ్రీగానే చేస్తాం గవర్నమెంట్ తెలియదు మనకు. నేను అడిపోతాడు. వచ్చిన ఊళ్ళకు డాక్టర్ మధ్యలో అందరు చెప్పండి ఊళ్ళో మీ పేరు పెద్ద మనిషి పేరు లేవు సార్, అన్ని కొడుకులకి ఇచ్చుకొని పోయింది, చచ్చిపోయింది. అంతా కొడుకులకే చేశారు సారు.